ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము ఒక నూతన మాసంలోనికి ప్రవేశించి ఉంటున్నాము, జూలై మాసంలోనికి. మరి ఈ యొక్క మాసంలో మనము ఒక నూతన అంశం మీద మనం ధ్యానించిన ఉంటున్నాము. అదేంటంటే అంత్యకాల సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్. మరి యొక్క ప్రస్తుత పరిస్థితులను మనం చూసినట్లయితే మనము చివరి దినాలలో, అంత్యకాలము, అపాయకరమైనటువంటి దినాలు, మరి ఎండ్ టైమ్స్ లో ఉన్నట్లుగా యేసు ప్రభు వారు బోధించినటువంటి మరి ఆ ప్రాఫెసిస్ ఇట్లా జరగబోతున్నవి. ఆయన రెండవ రాకడకు ముందు సూచనలు కొన్ని చెప్పి ఉంటున్నాడు. అవన్నీ వచ్చిన తర్వాతనే అంతం వస్తుంది. మరి ప్రభు వారు మరలా రావటము, సో మెనీ ప్రొఫైటిక్ థింగ్స్, ఈవెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. మరి ఆయన యొక్క మొట్టమొదటి రాకడ గురించి దాదాపు 300 ప్రవచనాలు అవన్నీ కూడా నెరవేరి ఉంటున్నవి. అంతేకాకుండా ఇప్పుడు ఆయన యొక్క రెండో రాకడ గురించి కూడా ఎన్నో ప్రవచనాలు యేసు ప్రభువారే కొన్ని చెప్పి ఉంటున్నాడు. అంత్యకాలం ఇటువంటి దొంగ వల్లే వస్తాడు, లేకపోతే సైన్స్, కొన్ని సంకేతాలు, వాటిని బట్టి మరి మీరు గుర్తుంచుకోండి, యేసు ప్రభువారి యొక్క రాకడ వస్తూ ఉంటున్నది. కాబట్టి దానికి విశ్వాసులుగా మనము ఎంతగా సిద్ధపడాలి, ఏ రీతిగా మనము మరి ఈ లోకంలో మెలగాలి అన్నటువంటిది మనం తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క అంత్యకాల సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్ లో భాగంగా నేటి దినమునందు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యుద్ధాలు మరియు యుద్ధ పుకార్లు, వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్. కాబట్టి ఈ గతంలో లేనటువంటి విధంగా ఈ దినాల్లో మనమంతా కూడా ఈ దినాల్లో మనకు వినపడేటటువంటి మాట థర్డ్ వరల్డ్ వార్ రావచ్చేమో. కాబట్టి మరి అగ్ర రాజ్యాల నేతలు కూడా అంటున్నారు థర్డ్ సైన్స్. మరి అది ప్రియులారా, మరి అంత్యకాల సంకేతాలు అనేటటువంటివి నిర్దిష్ట సంఘటనలు లేదా పరిస్థితులను సూచిస్తాయి ప్రియులారా. ఇవి అంత్యకాలాల ఆవిర్భావాన్ని లేదా ప్రవచనాత్మక అంచనాల నెరవేర్పును సూచిస్తున్నాయని చెప్పి నమ్ముతారు ప్రియులారా. ఎండ్ టైమ్ సైన్స్ రిఫర్ టు స్పెసిఫిక్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ దట్ ఆర్ బిలీవ్డ్ టు ఇండికేట్ ది అప్రోచ్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్ ఆర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెటిక్ ఎక్స్పెక్టేషన్స్. మరి ఈ యొక్క సంకేతాలు ప్రియులారా, అంత్యకాల యొక్క సైన్స్ లేకపోతే సంకేతాలు తరచుగా సువార్తల్లో యేసు బోధనలు మరియు పాత మరియు కొత్త నిబంధనలో కూడా కనిపించే ప్రవచనాలతో ముడిపడి ఉంటున్నది ప్రియులారా. మనం బైబిల్ అంతా కూడా మనం చూస్తుంటాం. దీస్ సైన్స్ ఆర్ ఆఫెన్ డిరైవ్డ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ ఇన్ ద గాస్పల్స్ అండ్ ప్రాఫెసీస్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్స్. కాబట్టి పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా అనేక సందర్భాలలో మరి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, ఆ సూచనల గురించి ఇవి మరి మెన్షన్ చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. మరి కామన్ గా సాధారణంగా గుర్తించబడినటువంటి అంత్యకాల సంకేతకాలు కొన్నిటిని మనం ఆలోచించినట్లయితే కామన్లీ రికగ్నైజ్డ్ ఎండ్ టైమ్ సైన్స్. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. What are some of the commonly recognized end time signs? మరి మొట్టమొదటిగా మరి ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్. ఒక దినమంది దీని గురించి ఎక్కువగా ధ్యానం చేద్దామండి. భూకంపాలు, కరువులు మరియు ఇతర విపత్కర సంఘటనలు, ఎర్త్క్వేక్స్, ఫ్యామిన్స్ అండ్ అదర్ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్స్. కోవిడ్ అనేది మనం విని ఉంటున్నాం. భూకంపాలు, సునామీలు, కరువులు, ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి. మరి అంతేకాకుండా యుద్ధాలు మరియు సంఘర్షణలు, వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. హింస మరియు యుద్ధాలలో మరి పెరుగుదల ప్రియుల, ఇంక్రీజ్ ఇన్ వయలెన్స్ అండ్ వార్ఫేర్. ఈ దినాల్లో అది ఎక్కువైపోతుంది ప్రియులారా.
మరి అంతేకాకుండా మోరల్ డిక్లైన్, లాలెస్నెస్, నైతిక క్షీణత, అనైతిక మరియు సామాజిక తిరుగుబాటులో పెరుగుదల ఈ దినాలలో మరి మరి దీన్ని కంట్రోల్ చేయటానికి మరి గవర్నమెంట్, ప్రభుత్వాలు ఎంతో తలమునకలై ఉంటున్నారు. రైజ్ ఇన్ ఇమ్మొరాలిటీ అండ్ సొసైటల్ అప్హీవల్ ప్రియులారా. మరి అంతేకాకుండా విశ్వాసుల మీద హింస, పర్సిక్యూషన్ ఆఫ్ బిలీవర్స్ ఈ దినాలలో మరి విశ్వాసం మీద ఈ యొక్క హింసలు మరి ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. మత సమూహాల పట్ల పెరిగినటువంటి శత్రుత్వం ప్రియులారా. ఇంక్రీజ్డ్ హాస్టిలిటీ టువర్డ్స్ రిలీజియస్ గ్రూప్స్. మరి అంతేకాకుండా ఫాల్స్ ప్రాఫిట్స్, తప్పుడు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు ప్రియరా. తప్పుదారి పట్టించే బోధనలను ప్రోత్సహించే వ్యక్తులు లేదా ఉద్యమాల ఆవిర్భావం కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. ద ఎమర్జెన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ మూవ్మెంట్స్ దట్ ప్రమోట్ మిస్లీడింగ్ టీచింగ్స్. ఈ దినాలు అనేక విధములైనటువంటివి మనకు కనపడుతున్నాయి ప్రియులారా. తప్పుడు బోధలు, అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రబోధాలు, ప్రవచనాలు, ఇవన్నీ కూడా ఈ సంకేతాలు తరచుగా మరి మానవత్వం కోసం దేవుని ప్రణాళిక నెరవేర్పుకు సూచనలుగా మరి అవి వ్యాఖ్యానించబడతాయి. మరి ఇవి ఏంటంటే విశ్వాసులలో అప్రమత్తత మరి విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి ఇవి ఉద్దేశింపబడ్డాయి ప్రియులారా. కాబట్టి నేటి ధ్యానము కొరకు మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటిది ఎండ్ టైమ్ సైన్స్ లో భాగంగా యుద్ధాలు మరి యుద్ధంలో గురించినటువంటి సమాచారాలు, దాని గురించి రూమర్స్ ఆఫ్ వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్. కాబట్టి ఇందుకొరకై యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఒక మంచి వాక్యమును మనం వింటున్నామండి. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మాథ్యూస్ Gospel, chapter 24 and verse 6. మరి ఇందులో మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. You will hear of wars and rumors of wars, but see to it that you are not alarmed. Such things must happen, but the end is still to come. Yesu Prabhu varu చెప్తున్నట్టు మాటలు. These are all very clear and not at all confusing. మరి ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటున్నది ప్రియులారా. మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారాలను గూర్చియో వినబోదురు. మరి గతంలో కన్నా ఇప్పుడు ప్రియులారా ఎంతగా ఈ యొక్క యుద్ధాల గురించి ప్రియులారా ప్రస్తుతం మరి మనం చూస్తున్నాము. ఇజ్రాయెల్, ఇరాన్ వాటి మధ్య ఏ రీతిగా పోరు జరుగుతున్నదో, మిసైల్స్ వేసుకోవటం, మరి ఇంకా అగ్రరాజ్యాలు కూడా మరి అవి కూడా మరి యుఎస్ కానివ్వండి, రష్యా వాళ్ళు కూడా ప్రియులారా ఏ రీతిగా ఇవన్నీ గమనిస్తూ ఉంటున్నారు, ఏ రీతిగా మరి కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. ప్రొఫెటిక్ థింగ్. యేసు ప్రభు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పి ఉంటున్నాడు ప్రియులారా. ఇవి రాబోతున్నాయి. మరి ఇవి వచ్చినప్పుడు విశ్వాసులుగా, ప్రభుని ఎరిగినటువంటి వారముగా, నమ్మినటువంటి వారముగా మనం ఏంటంటే మీరు కలవరపడకుండా చూసుకొనడి. సీ టు ఇట్ దట్ యు ఆర్ నాట్ అలార్మ్. మనం ఏదైనా చిన్న చిన్న వార్తలు వస్తేనే ఎంతో గజిబిజి అవుతాం, గందరగోళ పరిస్థితులు. ఇంకా మనం ఒకవేళ అటువంటి ఆ పరిస్థితుల్లోనే ఆ ప్రదేశాల్లో ఉన్నట్లయితే నిజంగా ఎంతగా కలవరము, ఎంత ప్రియులారా. మన యొక్క మరి తెలుగు వారు ఏమంటున్నారు, ఇజ్రాయెల్లో ఉంటున్నారు, మరి ఆ యొక్క ఇరాన్ ఆ ప్రాంతంలో గల్ఫ్లో ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. ఎంత మరి భయాందోళనలతోటి, కలవరంతో మరి ఉండవచ్చు ప్రియులారా. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. కాబట్టి ఇవి సూచనలు ప్రియులారా, ఏం టైమ్స్ సైన్స్. కాబట్టి ఇవి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మరి ప్రవర్తించాలా,
ఇక్కడ మరి యేసు ప్రభువారు తన శిష్యులతో అంత్యకాల సంకేతాల గురించి మరి మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి యుద్ధాలు మరియు యుద్ధంలో గూర్చినటువంటి ఆ యొక్క మరి సమాచారాలు, లేకపోతే పుకార్లు అనవచ్చు, రూమర్స్, మరి వాటిపై దృష్టి పెట్టవలసినటువంటి వారు ఏంటంటే వి నీడ్ టు ఫోకస్ ఆన్ వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్. మరి నేటి ప్రపంచంలో ప్రియులారా ఈ యొక్క థీమ్ యొక్క ఔచిత్యం, రెలవెన్స్ ఆఫ్ దిస్ థీమ్ ఇన్ టుడేస్ వరల్డ్, ప్రస్తుత లోకంలో ప్రియులారా ఎంత రెలవెంట్ గా ఉంటున్నది ప్రియులారా. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు చెప్పాడు యుద్ధంలో వస్తుంటాయి, ఒక దేశం మీద ఇంకొక దేశం, మరి ఈ రీతిగా అనేక రీతిలుగా ప్రియులారా మరి పోటీ తత్వం అనేటటువంటిది. కింగ్డమ్స్ విల్ రైజ్ అగైన్స్ కింగ్డమ్స్, నేషన్స్ విల్ రైజ్ అగైన్స్ నేషన్స్. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూస్తే మరి సంఘర్షణలతో సుపరిచితమైనటువంటి ప్రపంచంతో యేసు మాట్లాడుతున్నాడు ప్రియులారా. జీసస్ స్పోక్ టు ఎ వరల్డ్ ఫెమిలియర్ విత్ కాన్ఫ్లిక్ట్. ఈ లోకంలో అంతా కూడా ప్రియులారా ఎన్ని మరి ఆ రాజ్యాల మధ్య, ఆ దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి, మరి రోమన్ సామ్రాజ్యం ఆ దినాల్లో మరి ప్రభావం మరియు అధిక ఉద్రిక్తతలు ప్రియులారా. ద రోమన్ ఎంపైర్స్ ఇన్ఫ్లుయెన్స్, హై టెన్షన్స్. ఈ దినాలలో కొన్ని ప్రదేశాలు ఎంత టెన్షన్ లో ఉంటున్నాయి ప్రియులారా. మానవ చరిత్రలో పునరావృతమయ్యే భాగంగా సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్స్ యాజ్ ఎ రికరింగ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మన యొక్క చరిత్ర అంతా కూడా, మానవ చరిత్రను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ విసి అంతా కూడా రాజుల గ్రంథంలో చూస్తున్నా ఏ రీతిగా పోటీ పట్టం రాజ్యం మీద రాజ్యములు. కాబట్టి అదే రిపీట్ అవుతుంది, హిస్టరీ రిపీట్స్. మరి మరి ఈ దినాలలో కూడా ప్రియులారా మరి ఆ యొక్క అవి పునరావృతం అనవటం అనేటువంటిది చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మరి ప్రెసెంట్ డే ఎగ్జాంపుల్స్, ఒకసారి ప్రస్తుత ఉదాహరణలు మనం చూసినట్లయితే మరి సిరియా లక్షలాది మంది స్థానభ్రంశం చెందారు ప్రియులారా. కొనసాగుతున్నటువంటి మానవతా సంక్షోభం, మిలియన్స్ డిస్ప్లేస్డ్, ఆన్ గోయింగ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ప్రియులారా, అది జరుగుతుంది ఆ ప్రాంతంలో. మరి యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జీవితాలను మరియు అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేస్తాయి ప్రియులారా. ఎంత దేశాల మీద అవి ప్రభావితం చేస్తాయి. వార్ ఇంపాక్ట్స్ లైవ్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎంతగా ప్రియులారా ఒక దేశం మీద ఇంకొక దేశం ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి ప్రియులారా. మరి అవి వారి యొక్క నిర్ణయాల మీద ప్రభావితం చేస్తాయి. పొలిటికల్ గా, మరి అనేక ఎకనామిక్ గా, ముఖ్యంగా ప్రియులారా అవి ఎంతో మరి ప్రభావితం చేస్తాయి. మరి అంతేకాకుండా యమన్ లో చూడండి, లక్షలాది మందిని ప్రభావితం చేసే తీవ్రమైనటువంటి మానవతా విపత్తు ప్రియులారా. సివియర్ హ్యుమానిటేరియన్ డిజాస్టర్ అఫెక్టింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. కాబట్టి మరి ఈ యొక్క సంకేతాల ఉద్దేశం ఏంటి? ఈ ప్రభు వారు ఎందుకు ఇటువంటి సంకేతాలు వస్తాయని చెప్తుండ్రు. ద పర్పస్ ఆఫ్ సైన్స్. ఇవి వచ్చినప్పుడు ప్రియులారా భయపడవద్దు. మనకు ఇక్కడ 24:6 వచనంలో వీటిని గురించి వింటారు, కలవరం పడకుండా చూసుకొని. జీసస్ ఇన్స్ట్రక్ట్స్ us నాట్ టు బి అలార్మ్. మనకు మరి భయపడవద్దు అని చెప్పి బైబిల్ అంతా కూడా భయపడవద్దు. ఫియర్ నాట్, డు నాట్ బి అలారం, లెట్ యువర్ హార్ట్స్ నాట్ బి ట్రబుల్డ్. కాబట్టి అటువంటి వాక్యాలు ఉంటున్నాయి ప్రియులారా. మనం అనేకమైనటువంటి దుర్వార్తలు వింటుంటాం, అనేక విధములైనటువంటి ఆ భయాన్ని కలిగించేటటువంటి వార్తలు వింటుంటాం. దట్ ఈస్ ద టైం వి నీడ్ టు లుక్ టు గాడ్ ప్రియులారా. దట్ ఈస్ ద టైం వి నీడ్ టు సీక్ ద హోలీ స్పిరిట్స్ గైడెన్స్. ప్రార్థన, విజ్ఞాపనలో ఉండటం అనేటటువంటిది. మరి సంకేతాలు, మరి ఈ యొక్క ఇటువంటి సంకేతాలు విశ్వాసం మరి చర్యలపై ప్రతిబింబించేలా చేస్తాయి ప్రియులారా. దట్ ఈస్ ద టైం వి నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. We need to wait on God. ఈ యొక్క పరిస్థితి ద్వారా ప్రభువా ఏమి నేర్పిస్తున్నావు? These signs prompts reflection on faith and actions ప్రియులారా. విశ్వాసంతో గొప్ప మరి ఆ కార్యాలు చేయటానికి అవి మనల్ని నడిపిస్తాయి ప్రియులారా. మరి పతనమైనటువంటి ప్రపంచంలో జీవించడం యొక్క జ్ఞాపకం, క్రీస్తులో మరి లంగరు వేయబడినటువంటి ఆశ ప్రియులారా.
ఆ రిమైండర్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. ఎంతో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రియులారా, ఎంతో భయాందోళనకమైనటువంటి ఆ లోకంలో ఉంటున్నాం ప్రియులారా. ఎటువంటి సరైనటువంటి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క నిరీక్షణ ప్రియులారా క్రీస్తులో మరి లంగర్ వేయబడినటువంటి ఆశ, హోప్ యాంకర్డ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి దీనికి మన యొక్క ప్రతిస్పందన ప్రియులారా, విశ్వాసులుగా మనము మరి మనం కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సైన్స్ సంకేతాలు వింటున్నప్పుడు అవి ఏంటి అంటే మరి ఒకటి ప్రార్థన. యుద్ధంలో ప్రభావితమైనటువంటి వారి కోసం మరి మనం ఎంతైనా ప్రియులారా విజ్ఞాపన ప్రార్థన చేయవలసినటువంటి వారు. వి నీడ్ టు ఇంటర్సీడ్ ఫర్ దోస్ అఫెక్టెడ్ బై వార్. ఆ వార్తలు మనం వింటుంటాం రోజు పత్రికల ద్వారా, మరి టీవీల ద్వారా, న్యూస్ ద్వారా, అనేక ఛానల్, సోషల్ మీడియా ద్వారా వింటున్నప్పుడు ప్రియులారా మనం ఏంటంటే దాని గురించి మనం కలత చెందటం ఇది కాదు, కానీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం. అక్కడ ఎఫెక్ట్ అయినటువంటి వారు ఎంతమంది చనిపోతున్నారు పిల్లలు, ఎంతమంది మరి ఆ సోల్జర్సే కాదు, కానీ మరి అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ కూడా ప్రియులారా ఎంత ఎఫెక్ట్ ఇస్తున్నది, ఎంత ఆస్తి నష్టం, ఎంతమంది ప్రియులారా మరి నిరీక్షణ లేనటువంటి స్థితిలో నిరాశ్రాయులైనటువంటి వారు ఉంటున్నారు. మరి అటువంటి వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలా. మరి శాంతి నెలకొల్పటం, పీస్ మేకింగ్. కాబట్టి అవగాహన మరి కరుణను ప్రోత్సహించటం ప్రియుల మరి కరుణతో చూపించటం మనం చేయవలసినటువంటి చేయటం అనేటువంటిది. ఆ ప్రదేశంలో మన యొక్క ప్రియులు ఆప్తులు ఉన్నట్టయితే బంధుమిత్రులు వారి కోసం ప్రార్థించటము, వారికి సహాయం చేసేటువంటి రీతిలో రిలీఫ్ మెషర్స్, చారిటబుల్ యాక్షన్స్, కరుణతో కూడినటువంటి అవి చేయటం అవసరము. మరి అంతేకాకుండా జాగ్రత్త కూడా బీ స్పిరిచువల్లీ మరి ప్రిపేర్డ్ ఫర్ ఛాలెంజెస్. సిద్ధపడటం ప్రియుల, వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికంగా సిద్ధపడటానికి కూడా అనేక ఎటువంటి పరిస్థితికైనా యూ నీడ్ టు బి రెడీ టు హెల్ప్, రెడీ టు ప్రే, రెడీ టు మూవ్ ఫార్వర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ. ఆ రీతిగా ప్రియులారా టు రీచ్ ది హెల్ప్లెస్ పీపుల్, టు రీచ్ ది అఫెక్టెడ్ పీపుల్. మరి మనల్ని మంచిగా ఉంచి ఉంటున్నాడు కాబట్టి మనం చేసే నీ పొరుగు వారిని ప్రేమించుము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎంతో మంది అటువంటి నిరాశ్రాయులై ఉంటున్నారు, ఎంతో మంది భయాందోళనలతో ఉంటున్నారు, మరి మరణాధ్యాయుల్లో ఉంటున్నారు, మరి మరి హాస్పిటల్స్లో ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారి కోసం మనం ఎంతైనా ప్రార్థించాలి ప్రియులారా, విజ్ఞాపన చేయాలి. మరి హౌ వీ కెన్ హెల్ప్ దమ్, హౌ వీ కెన్ రీచ్ దమ్ అన్నటువంటిది తెలుసుకోవాలా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నటువంటిది సమ్ ఆఫ్ ద టేక్అవేస్ ఏంటి అంటే, సంఘర్షణ సంకేతాలు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి ప్రియులారా. దట్ ఈస్ ద థింగ్ ప్రియులారా. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సంఘటనలు, సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్ ఇట్లాంటివి వింటున్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించటము, ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గర అవటం. ద మోర్ వీ కమ్ క్లోజర్ టు గాడ్, వీ గెట్ అబైడెన్స్, వీ గెట్ అష్యూరెన్స్, వీ ఆర్ కంఫర్టెడ్ ప్రియులారా, వీ ఆర్ కేర్డ్. దేవుడు మనల్ని ఎంతగా ప్రియులారా నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరత ఉంటున్నది. ప్రేమతో వ్యవహరించటం, శాంతి సాధనాలుగా ఉండటం ప్రియులారా. వి నీడ్ టు స్టే ఫెయిత్ఫుల్ అండ్ యాక్ట్ విత్ లవ్ అండ్ వి నీడ్ టు బి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పీస్ ప్రియులారా. సమాధానానికి సాధనాలుగా వి నీడ్ టు బి ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. గందరగోళం మధ్య మరి క్రీస్తులో ఆశ, హోప్ ఇన్ క్రైస్ట్ అమిడ్స్ టర్మాయిల్. కాబట్టి ప్రియులారా ఎంతో ప్రస్తుత పరిస్థితులు ఎంతో గందరగోళంగా ఉంటున్నవి, ఏటో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము మరి ఎంతో ఆశతోటి ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టటం, యెహోవా ఎదురు చూసేటటువంటి వాళ్ళు నూతన బలం పొందుతారు అని చెప్పి, దోస్ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. యెహోవా నా బలమా,
అని చెప్పి మనం పాడుకుంటాం కదండి. దేవుడే మనకు బలాన్ని ఇచ్చేటటువంటి వాడు, శక్తిని ఇచ్చేటటువంటి వాడు, కృంగినటువంటి వాడిని లేవనెత్తేటటువంటి వాడు. ప్రియులారా, ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, మరి యొక్క నూతన మాసంలోనికి ప్రభువా తండ్రి, గత 6 మాసాలు కూడా తండ్రి మమ్మల్ని కాపాడి ప్రభువా, ఈ సంవత్సరంలో తండ్రి 2వ భాగంలోనికి ప్రభు మమ్మల్ని నడిపించి ఉంటున్నారు ప్రభు. 7వ నెలలోనికి తండ్రి, ఓ గొప్ప నాయన తండ్రి, మీ కృప, కనికరము, దయాలతో, మంచితనం, ప్రేమను బట్టి వందనాలు. సజీవ లెక్కలో ఉంచి ఉంటున్నారు. అనేక మంది ప్రభు ఈ యొక్క తండ్రి మాసంలోనికి రాకుండానే తండ్రి తండ్రి స్వర్గస్థులు ఉంటున్నారు ప్రభు. ఓ గొప్ప నాయన, ఎంతో మంది మరణ ఛాయల్లో తండ్రి, మరణ పడకల మీద ఉంటున్నారు ప్రభు. స్ట్రగలింగ్ విత్ లైఫ్ అండ్ డెత్ ఆఫ్ ఫాదర్. యేసు నామములో దర్శించండి ప్రభు. స్వస్థత దయచేయండి. ఓ గొప్ప నాయన, ఎంతమంది ప్రభు తండ్రి తండ్రి ప్రస్తుత యొక్క యుద్ధ తండ్రి 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 వాతావరణంలో ప్రభు తండ్రి తండ్రి ఎంతమంది వారి యొక్క ఆప్తులను కోల్పోయి ఉంటున్నారు ప్రభు. గొప్ప దేవా తండ్రి తండ్రి తండ్రి, ఆ దేశాల మీద, ఆ రాజ్యాల మీద తండ్రి మీ సమాధానం, మీ నెమ్మదిని దయచేయండి ప్రభు. పగ, వైరము, కల్పషములు కాకుండా ప్రభు శాంతితో తండ్రి జీవించడానికి సహాయం చేయండి ప్రభు. మీ యొక్క వాక్యం ఇలా ఎంత తండ్రి తండ్రి మేము తండ్రి 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరటం మేము చూస్తున్నాం ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ శాంతి, సమాధానమును ప్రభు, మీ బలము, శక్తిని తండ్రి, ధైర్యం తండ్రి అనుగ్రహించండి ప్రభు. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ మంత్ ఆఫ్ జూలై. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలం చెందితే, ఆశీర్వదింపబడితే మరి దీన్ని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.